మే 6, 2024 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ప్రెస్ మీట్ జరిగింది. ఈ సమావేశానికి అఖిల భారత నాయకులు డాక్టర్ విజయకృష్ణన్, అవతార్ సింగ్ మహుమా, రాయల చంద్రశేఖర్ మొదలగు వారు రాగా, రాష్ట్ర నాయకులు సుక్కెట అవినాష్ రెడ్డి, సాగర్, పశ్య పద్మ, ప్రభాకర్, విశ్వ కిరణ్, మండల వెంకన్న, కేవి ప్రసాదన్న, మామిడాల భిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఆర్ వెంకట్రాములు, ఎన్ బాలమల్లేశ్లు పాల్గొని విజయవంతంగా ముగించుకున్నారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా భారతదేశ ప్రజలకు మోదీని గద్దెదించాలని విజ్ఞప్తి చేస్తున్నది. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాదు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగినది అని మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు. రేపు మన కష్టాలు నష్టాలు చూడాలంటే ఈ మనువాదపు ఫాసిసపు రాజ్యమైన బీజేపీని గద్దెదించాలంటూ నినాదించారు. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, వాటికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేదానికి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో అఖిల భారత స్థాయిలో ఉండేటువంటి నాయకత్వం కూడా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు 13వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా తీసుకున్నటువంటి వైఖరిని తెలంగాణ రాష్ట్రంలోని ప్రజానికానికి తెలియజేయడం, రైతాంగానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా వారిని పరిచయం చేస్తాము. సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత నాయకులు డాక్టర్ పరిచయం చేస్తాను. ముందు విజయకృష్ణ గారు పరిచయం కోరుతున్నాను. అదేవిధంగా సునీల్ గారు మన ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ మోర్చా కోఆర్డినేటర్, అదేవిధంగా సురేష్ గౌడ్ ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, అవతార్ సింగ్ మహుమా ఆల్ ఇండియా నాయకులు, అదే రకంగా కె బాలకృష్ణన్ తమిళనాడు నుంచి వచ్చారు మన ఆల్ ఇండియా నాయకులు, రవికిరణ్ పూంచ్, పడగల్ కోట్ నాగేంద్ర ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు, అదే రకంగా అరుణ్ కుమార్ కర్ణాటక నుంచి వచ్చారు. వారిని పరిచయం కావాల్సిన అదేవిధంగా రాయల చంద్రశేఖర్ మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారు వారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి సుంకెట అన్వేష్ రెడ్డి గారు వారి పరిచయం రాష్ట్రం. తర్వాత డి సాగర్, నేను ఇక్కడ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్, పద్మ గారు రావాలి, వి ప్రభాకర్ గారు, అదే రకంగా విశ్వ కిరణ్ గారు మన రాష్ట్ర కన్వీనర్, తర్వాత మండల వెంకన్న కోటేశ్వరరావు గారు, తర్వాత మామిడాల భిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఆర్ వెంకట్రాములు వీరు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటారు. ముందుగా సునీల్ డాక్టర్ సునీల్ ప్రసాద్ గారు తెలంగాణ రాష్ట్ర ముందుగా సునీల్ గారు, ప్రొఫెసర్ అరగండి ప్రసాదరావు గారు మా రిటైర్డ్ ప్రొఫెసర్, వైద్య ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. మొదటగా డాక్టర్ సునీల్ గారు ఆల్ ఇండియా కోఆర్డినేషన్లో ముందు నుంచి ఉన్నారు సంయుక్త కిసాన్ మోర్చా.
గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. आप सबको मालूम है कि किसान आंदोलन का देश में बहुत बड़ा योगदान रहा है। आज़ादी के पहले जो संघर्ष चला उसके चलते जमींदारी प्रथा समाप्त हुई। उसके बाद में किसानों के जो भी सवाल थे, जिसमें उचित मूल्य का सवाल, सिंचाई का सवाल, तमाम सारे जो सवाल थे, बिजली का सवाल, खाद का सवाल, उन सब सवालों में तमाम सारे संघर्ष हुए, तेलंगाना में भी हुए, पूरे देश के अंदर हुए। लेकिन जब मध्य प्रदेश के अंदर मंदसौर में गोली चालन हुआ जिसमें 6 किसान शहीद हुए, उसके बाद में पहली बार देश में अखिल भारतीय किसान संघर्ष समन्वय समिति का गठन हुआ। और जब देश में अचानक लॉकडाउन लग गया और आपको कोरोना काल आ गया, तो आपदा में अवसर ढूंढते हुए नरेंद्र मोदी जी ने 3 किसान विरोधी कानून लाए, जिसका मकसद था देश के किसानों की जमीन छीन करके अडानी अंबानी को सौंपना और कृषि बाजार के ऊपर कॉर्पोरेट को कब्जा दिलाना। उसके खिलाफ में एआईकेसीसी की पहल के ऊपर संयुक्त किसान मोर्चे का गठन हुआ। आपको मालूम है कि 380 दिन तक दिल्ली को घेर के रखा, हमारे 732 किसान शहीद हुए। 9 दिसंबर को सरकार ने हमको लिख करके दिया कि वो एमएसपी की कमेटी बनाने को तैयार है। बहुत सारी मांगों के ऊपर उन्होंने आश्वासन दिया, लेकिन वो जो आश्वासन पत्र था वो धोखा साबित हुआ। और इसीलिए संयुक्त किसान मोर्चा इस समय पूरे देश में C2 + 50% मतलब लागत से 1.5 गुना दाम की। అందరికీ నమస్కారం. మార్చ్ 16 ఢిల్లీలో జరిగిన కిసాన్ మజ్దూర్ మహాపంచాయతీ ఒక నిర్ణయం కలిసి, రైతు సంఘాలు అన్ని కలిసి, కార్మిక సంఘాలు అన్ని కలిసి తీసిన ఒక నిర్ణయం మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి, కార్పొరేట్ లూటీని వ్యతిరేకించి, ప్రత్యామ్నాయ విధానం కోసం ఒక పెద్ద ఎత్తున ప్రచారం మన దేశంలో అన్ని గ్రామాలకు వెళ్ళి ఐక్యంగా ఈ ప్రచారం తీసుకొని వెళ్తాను. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మన దేశంలో నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం 2014లో రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ఒక ప్రభుత్వం. బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసినట్టే ఉత్పత్తి ఖర్చు కింద 50% ఎక్కువ మద్దతు ధర ఇస్తాం, రైతుల రుణమాఫీ చేస్తాం అని రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ప్రభుత్వం. ఈ 10 సంవత్సరంలో రైతుల పరిస్థితి, కృషి మన రైతాంగం ఇప్పుడు దారుణమైన ఒక సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ 10 సంవత్సరంలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం దాదాపు 4,25,000 మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, వలస కార్మికులు, సంక్షోభంలో ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేశారు. ఇది మానవ చరిత్రలో భారతంలో ఒకటే కాదు, ఈ ప్రపంచంలో వేరే ఎక్కడ కూడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణం సంక్షోభంలో ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ విధంగా ఆత్మహత్య చేసిన ప్రశ్న వేరే ఎక్కడ కూడా దొరకదు. అది మన దేశంలో ఈ 10 సంవత్సరంలో ఉన్న పరిస్థితి. రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. రకరకాల హామీ ఇచ్చి వచ్చిన ఈ ప్రభుత్వం ఒకటి కూడా అమలు చేయలేదు. కార్పొరేట్ వృత్తి కోసం విధానాలు అనుసరిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో రైతుల్ని, కార్మికుల్ని లాక్డౌన్లో పెట్టి 3 నల్ల చట్టం తీసుకుని వచ్చారు. అదేవిధంగా కార్మికుల హక్కులన్నీ తీసేయడానికి 4 లేబర్ కోడ్ కూడా తీసుకొని వచ్చారు. అది వ్యతిరేకించి 1 సంవత్సరం కింద ఎక్కువ జరిగిన ఒక పోరాటం, ఎండాకాలంలో, చలికాలం, వర్షకాలంలో జరిగిన ఆ పోరాటంలో దాదాపు 750 మంది రైతులు చనిపోయారు. ఆ విధంగా ఒక పోరాటం ప్రపంచంలోనే పెద్ద ఎత్తున ఒక ప్రసిద్ధమైన ఒక పోరాటం. ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ ఆ పోరాటం గురించి చెప్పింది ఏమంటే, ప్రపంచంలోనే
ఈ ఆర్థిక సరళీకరణ విధానాలు ఫ్యాసిస్ట్ వ్యతిరేకించి జరుగుతున్న పోరాటానికి ఒక స్ఫూర్తి ఇచ్చిన పోరాటం ఇక్కడ భారతంలో జరిగిన ఐక్య ఉద్యమం, రైతుల ఐక్య ఉద్యమం. ఆ ఐక్య ఉద్యమం గెలిచినప్పుడు అప్పుడు ఇచ్చిన హామీకు స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసినంటే లీగల్ గ్యారంటీ మద్దతు ఉత్పత్తి ఖర్చుల 50% ఎక్కువ మద్దతు లీగల్ గ్యారంటీ అనే ఒక హామీ. ఎలక్ట్రిసిటీ యాక్ట్ లో తీసుకొని వచ్చిన అమెండ్మెంట్స్ అది విత్డ్రా చేస్తామని చెప్పి ఇచ్చిన హామీ. ఇది రైతుల మీద చేసిన కేసెస్ అన్ని విత్డ్రా చేస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం ఒకటి కూడా అమలు చేయదు. 3 నల్ల చట్టం వాపస్ అయింది, వేరే ఇచ్చిన హామీ ఒకటి కూడా అమలు చేయదు. అందుకే మన దేశంలో రైతుల సంక్షోభం పెరుగుతుంది, కార్మికులకి పని దొరకదు. ఆ విధంగా ఉన్న ఒక పరిస్థితి కార్పొరేట్ భూమి కోసం విధానాలు అనుసరిస్తున్న ఈ ప్రభుత్వం వ్యతిరేకించాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ को सजा दो, किसान विरोधी बीजेपी को सजा दो, कॉर्पोरेट लूट बंद करो, किसान बचाओ देश बचाओ. ఈ ఒక స్లోగన్ అన్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక ప్రచారం. ఇప్పుడు నిన్నే హుబ్లీలో సంయుక్త కిసాన్ మోర్చా, సంయుక్త పోరాట కర్ణాటక కలిసి చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది. అన్ని రాష్ట్రాల్లో గ్రామానికి వెళ్ళి ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. పంజాబ్, హర్యానా గురించి మన హర్యానా, పంజాబ్ లీడర్స్ చెప్తారు. అక్కడ బీజేపీ క్యాండిడేట్స్ గ్రామానికి వెళ్తానికి కూడా పాసిబుల్ లేదు. మోదీ పెద్ద విధంగా ప్రచారం చేస్తున్నారు. అబ్కీ బార్ 400 పార్, అబ్కీ బార్ 200 పార్ కూడా ఉండదు. ఆ విధంగా ఒక పోరాటం, ఒక ప్రచారం మన రైతులు, కార్మికులు చేస్తున్నారు. అది గురించి చెప్పడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్.